తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్లో ఏర్పరిచిన ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొత్తం లబ్ధిదారులు 1265 మందికి తమ ఖాతాల్లో ఒక్కొక్కరికి 1500 చొప్పున ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా జనసేన నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ మొత్తం 1,89,75,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమపరచడం జరిగింది. ఆటో డ్రైవర్ల బాధలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ రోజున నా పేరు అడపా ప్రసాద్. నేను తాడేపల్లిగూడెం మండలం జనసేన పార్టీ మండలాధ్యక్షుడిని. మరి ఈ రోజున మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఏదైతే క్యాబ్ డ్రైవర్లకి అదేవిధంగా ఆటో యజమానులకి సొంత ఆటో ఉండి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకునే సంకల్పంతో ఈ రోజున మన నియోజకవర్గంలో సుమారు 1265 మందికి లబ్ధిదారులకి నేరుగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు పడే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి నిజంగా ఇదంతా కూడా మరి పేద ప్రజలందరినీ కూడా ఆదుకునే సంకల్పం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మరి అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 మరి పథకాలు అయితే ప్రతిదీ తూచా తప్పకుండా మరి రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా కూడా మరి ఎంత ఒడిదుడుకులను ఎదుర్కొని మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి భవిష్యత్తులో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని మరి భవిష్యత్ తరాలందరూ కూడా మనం నిలుపుకునే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని అదేవిధంగా మన నియోజకవర్గ ఆపద్ బాంధవులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కీలక నిర్ణయం నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ మరి డ్రైవర్లందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లకి సుమారు 2,90,669 మందికి రూ 436 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లి నియోజకవర్గంలో సుమారు 1,263 మంది ఆటో డ్రైవర్లకి మరి 15,000 రూపాయలు చొప్పున ఈరోజు చెక్కులు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా 1,265 మందికి లబ్ధిదారులకి ఆటో వాహన మిత్ర ద్వారాగా 15,000 రూపాయల చొప్పున వాళ్ళకి జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆటో వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత వారు పడిన ఇబ్బందులు అవి వారు ఆటో వాళ్ళు చేసిన నిరసనలను చూసి కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా చేయడం చాలా ఆనందకరం.